ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శించబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృతి కూడా పురస్కారం పొందింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఒక పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం. అతని మనవరాలు గాంధీకి తాతయ్య రామచంద్ర అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని ఆయన మార్గంలో నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊళ్ళో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడిపోతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులు పాలైపోతారు. అదే సమయంలో ఆ ఊళ్ళో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాధి కల్పిస్తానంటూ వ్యాపారవేత్త అయిన సతీష్ రైతుల్ని మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాన్ని సతీష్ కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తాను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారన్న ఉద్దేశంతో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవ పడతాడు. చెట్టును నరికేస్తారేమో అన్న దిగులతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దానికోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి, గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని చెట్టుని ఎలా కాపాడింది అనేది మిగతా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ ఆయన బాటని అనుసరించే ఒక 13 సంవత్సరాల అమ్మాయి తను పుట్టిన ఊరిని ఒక చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేది ఈ సినిమా కథ. టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథ అంతా గాంధీ తాత చెట్టు పాత్ర చుట్టూను తిరుగుతుంది. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా జెన్యూన్ గా ఇచ్చింది. అయితే సందేశం బాగున్నప్పటికీ సాగదీసి చెప్పినట్టుగా అనిపిస్తుంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ అహింసావాదం గొప్పతనాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్పారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ వాస్తవానికి కాస్త దూరంగా ఉంటుంది. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత గాంధీ పాత్రను పరిచయం చేసి అసలు కథని ప్రారంభించారు దర్శకురాలు. ఒక పక్క గాంధీ జర్నీని చూపిస్తూనే మరో పక్క తాత చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం బాగుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని తెలియకుండానే మన కళ్ళు చెమ్మగిలుతాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అలాగే కథనం మొత్తం ఎలాంటి టర్న్లు ట్విస్ట్ లేకుండా ఓహ్ అందినట్టే సాగుతుంది. నువ్వు ఒక్క మొక్కైనా నాటావా? చెట్టును నరికే హక్కు ఎవరిచ్చారు? నువ్వు పీల్చుకున్న గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చిందే కానీ నువ్వు సంపాదించుకుంది ఏమీ లేదంటూ బిజినెస్ మ్యాన్ తో తాత చెబుతుంటే నిజమే కదా, మనం కూడా చట్టాన్ని పెంచలేదు, ఒక్కటైనా పెంచుదాం అనే ఆలోచన కొంతమందికైనా వస్తుంది. అలాగే ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది. చెడుని దులిపేయాలి, మంచిని పట్టుకోవాలి. పంట పండే స్థలాన్ని అమ్మడం కంటే కన్నతల్లిని వ్యభిచారానికి పంపించినట్టు అంటూ తాత చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కమర్షియల్ గా ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఒక మంచి సందేశాన్ని మాత్రం ఈ సినిమా అందించింది. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించిన ఫస్ట్ సినిమా ఇది. తొలి సినిమాతోనే తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం నిజంగానే ఆమె గుండె గీసుకుందంటే ఎంత ఇష్టపడి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్లను చక్కగా నటించింది. ఇంకా తాత రామచంద్రయ్య పాత్రకి ఆనంద్ చక్రపాణి పూర్తిగా న్యాయం చేశాడు. బిజినెస్ మ్యాన్ సతీష్ గా రాఘమయూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు మిగిలిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ వారి వారి పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.